బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానము చేయబోతున్నటువంటి నామము యెహోవా సాబోత్ అనేటువంటి నామం. దేవుని యొక్క నామాలలో బలమైనటువంటి నామాల్ని మనం ధ్యానం చేస్తున్నాం. యెహోవా సాబోత్ అంటే అర్థం ఏంటంటే సబాత్ అంటారు, సాబోత్ అంటారు. యెహోవా సాబోత్ అంటే దేవుడు సైన్యములకు అధిపతి అనేటువంటి మాట. యెహోవా సేనాధిపతి, యెహోవా సైన్యములకు అధిపతి అనేటువంటి మాటని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మన దేవుడు సైన్యములకు అధిపతి అనే మాట. దేవుని యొక్క సైన్యం చాలా గొప్పది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని సైన్యం ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది, ఆ సైన్యంలో ఎవరెవరు ఉంటారు అని మనకు ఆలోచనలు వస్తాయి కొన్ని సందర్భాల్లో. ఆయన ఆకాశ సైన్యాన్ని కలిగి ఉన్నాడంట. నక్షత్రములు కూడా ఆయన సైన్యములో ఒక భాగము. ఆయన దగ్గర అగ్ని గుర్రాలు ఉన్నాయి, అగ్ని రథాలు ఉన్నాయి, నక్షత్రాలు కూడా యుద్ధం చేస్తాయంట దేవుని యొక్క సన్నిధిలో. ఆయన సైన్యములకు అధిపతి అనేటువంటి నామధేయము కలిగిన వాడు మన దేవుడు. మరి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో హన్నా ప్రార్థన చేస్తూ సైన్యములకు అధిపతియగు దేవా అనేటువంటి మాటని ఆవిడ ఉచ్చరిస్తూ ఉంది. యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం, యెరికో గోడలు కూలగొట్టాల్సిన అవసరత వచ్చినప్పుడు, యెరికో పట్టణాన్ని స్వతంత్రించుకోవాల్సిన అవసరత వచ్చినప్పుడు యెరికో గోడలు మూతబడి ఉన్నాయి. యెహోషువ అంతవరకు జయించుకుని వచ్చాడు, కానీ అక్కడ నిలవబడిపోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కొంచెము భయము ఆయనలో చోటు చేసుకున్నప్పుడు దిక్కు తోచని స్థితిలో అక్కడ కూర్చొని ఆలోచన చేస్తున్న యెహోషువ దగ్గరికి యెహోవా సేనాధిపతిగా ఆయన వచ్చి నిలవబడ్డాడు. దూసిన ఖడ్గము చేతబట్టుకుని ఉన్నటువంటి ఒక యెహోవా సేనాధిపతి వచ్చి ఆయన యెహోషువతో మాట్లాడి యుద్ధము ఎలా చేయాలో ఆ స్ట్రాటజీ ఏంటో వివరించి ఈ విధముగా యుద్ధము చేయాలి అని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సేనాధిపతి కాబట్టి, యెహోవా సైన్యములకు అధిపతి కాబట్టి సైన్యమును ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి, యుద్ధము ఏ విధంగా చేయాలి అనేటువంటి యుద్ధ విధానాన్ని, యుద్ధ విద్యను అక్కడ మన యెహోషువకి నేర్పించినట్లుగా మనం చూస్తాం. అప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే తన ప్రజలనందరినీ ప్రతిదినము వేకువనే లేపి వాళ్ళందరూ యెరికో గోడల చుట్టూ రోజుకి ఒక మారు చెప్పున 7 దినాలు వాళ్ళు యెరికో గోడల చుట్టూ మౌనముగా తిరిగినటువంటి సందర్భం. అది యుద్ధము యొక్క స్ట్రాటజీ చెప్పాడు ఆయన. నీవు ఈ విధంగా చేయాలి. అన్ని యుద్ధ విధానాలు ఒకేలా చెప్పలేదు దేవుడు. ఒక్కొక్క సమస్య నిమిత్తము ఒక్కొక్క యుద్ధ విధానం ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ఒకసారి నోటి మాట ద్వారానే యుద్ధంలో జయమిచ్చేస్తాడు. ఒక్కొక్కసారి మీరు ఓరక నిలవబడి చూడండి అంటాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనం యుద్ధం చేయాల్సిన అవసరత లేదు, మౌనముగా ఓరక కూర్చొని నీ భక్తి నీవు చేసుకుంటూ ఆయన మీద ఆనుకుని ధైర్యంగా ఉంటే చాలు, ఆయనే యుద్ధం చేసుకుంటాడు. మరొక సందర్భంలో యెహోషాపాతుకు చెప్తాడు దేవుడు, యుద్ధం చేయాలి అంటే కత్తులు మీరు సిద్ధం పరచుకోండి, రథాలు మీరు సిద్ధం చేసుకోండి, లేదంటే గుర్రాలు మీరు సిద్ధం చేసుకోండి అని చెప్పడు. ఏమని చెప్తాడంటే పాటలు పాడేవారిని సిద్ధం చేయండి అంటాడండి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధములైనటువంటి యుద్ధ విధానాలని, యుద్ధములో ఉన్నటువంటి రకాలను కూడా దేవుడు మనకి చూపించినట్లుగా చూస్తాం. ఎందుకంటే యెహోవా సైన్యములకు అధిపతి ఆయన. హల్లెలూయా. అక్కడ యెహోషువ దగ్గర చేసినప్పుడు వాళ్ళందరూ ప్రజలు కేకలు వేస్తున్నప్పుడు, ఈ యాజకులు బూరలు ఊదుతున్నప్పుడు ఆ యొక్క శబ్ద తరంగాలను బట్టి దేవుడు అక్కడ పనిచేయడం మొదలుపెట్టాడు. యెరికో గోడలు కూలిపోయినాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ యుద్ధానికి నాయకుడు యెహోవా దేవుడుగానే ముందర నడిచినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఇంకా రెండవదిగా యెహోషాపాతు దగ్గర మనం చూసినప్పుడు కేవలం యుద్ధానికి ముందు పాటలు పాడేవారిని ఎదర నడవమన్నాడు. వారు పాడుటయు స్తుతించుటయు మొదలు పెట్టగానే శత్రువుల మీదకి, అసలు శత్రువుల మీద ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి మీదకి మాటుగాండ్రను దేవుడు పంపించి వారిని అక్కడ ఓడించినట్లుగా చూస్తాం. అంత మాత్రమే కాదు, ఓటమి జరిగిన తరువాత అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కూడా వాళ్ళు పొందుకున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. చాలా సందర్భాలలో దేవుని యొక్క సైన్యం మన మీద కూడా పనిచేస్తుందా మరి అంటే తప్పకుండా మన చుట్టూ కూడా ఉన్నారు. దేవుని యొక్క దూతలు మనకి కావలిగా ఉన్నారు. దేవుని దూతల్లో అనేక రకాల దూతలు ఉంటారు. మనకి కావలిగా ఉన్న దూతలు ఉంటారు, మనకి ముందు నడిచి వెళ్ళేటువంటి దూతలు ఉంటారు, మన మార్గం సరళము చేసేటువంటి దూతలు ఉంటారు, మన కార్యాలు సఫలము చేసేటువంటి దూతలు కూడా ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకానొక సందర్భంలో ఎలీషా ఉన్నాడు. ఎలీషాను పట్టుకురమ్మని సిరియా
రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎలీషాని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళడానికి వచ్చారు సిరియన్ సైన్యము, ఎత్తుకుపోవడానికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు ఆ ఎలీషా దగ్గర ఉన్నటువంటి పనివాడు చూసి, అయ్యో మనల్ని తీసుకుని వెళ్ళిపోవడానికి శత్రు సైన్యం వచ్చి ఉంది, రథాలు గుర్రాలు మొహరించి ఉన్నాయి, సైన్యం అంతా మన చుట్టూ ఆవరించి ఉంది అని చూశాడు. అప్పుడు వెంటనే ఎలీషా అంటున్నాడు, ఒక్కసారి ఈ పనివాడి కన్నులు తెరవండి ప్రభువా అంటున్నాడు. పనివాడు కన్నులు తెరవబడినప్పుడు ఏముందో తెలుసా, అక్కడ ఏదైతే సిరియన్ సైన్యం ఉందో ఆ సైన్యానికి ముందుగా సైన్యాధిపతి అయినటువంటి దేవుని యొక్క సైన్యంలో ఒక పార్ట్, చిన్న మందను అక్కడికి పంపించారు దేవుడు. ఆయన సైన్యంలో ఉన్నటువంటి కొంతమందిని పంపించారు. అగ్ని గుర్రాలు అగ్ని రథాలు మొహరించి ఉన్నాయి ఒక సేవకుడను కాపాడడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను కూడా దేవునికి చాలా విలువైన వారము. ఎలీషా ఎంత విలువైన వాడో, యెహోషువ ఎంత విలువైన వాడో, మనం కూడా అంతే విలువైన వారము. దేవుని దృష్టిలో మనం అందరము కూడా వెలగల రక్తాన్ని ప్రోక్షించి కొనుక్కున్న వారము మనము. ఆయన విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. మనందరినీ కూడా దేవుడు చాలా విలువైన వారిగా మనల్ని చూస్తున్నాడు. కాబట్టి నీ పక్షముగా కూడా దేవుని యొక్క సైన్యము పనిచేస్తూనే ఉంది. కాబట్టి పాదములకు రాయి తగలకుండా ప్రభు మనల్ని ఇలా ఎత్తి పట్టుకుంటున్నాడు. అనుదినము ఇలా ఉదయానికే లేచి స్తుతిస్తున్నాము అంటే ఆయన కృప నీ మంచం చుట్టూ ఆవరించి ఉన్నటువంటి దేవుని దూతలు, ఆయన సైన్యములో భాగము మనతో పనిచేస్తూ ఉన్నారు, మన కూడా ఉన్నారు, మనల్ని ఆవరిస్తూ ఉన్నారు. ఈరోజు వర్తమానం మీ వరకు చేరుకుంటుంది అంటే వీటిని మోసుకుని వచ్చేది కూడా దూతలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేకపోతే ఈ లోకాధికారి మీ దగ్గరికి ఈ వర్తమానాన్ని చేరనిస్తాడా? నేను మాట్లాడే మాటల్ని చూడడానికి ఆ యూట్యూబ్లో పర్మిషన్ కూడా ఇవ్వడు. దేవుని యొక్క సైన్యం ఉంది కనుక, దేవుని యొక్క పవర్ మనతో పనిచేస్తుంది కనుక మనం ఈ విధముగా కూర్చొని దేవుని యొక్క మాటలని మాట్లాడుకోవడానికి అవసరమైన కృప మనం కలిగి ఉన్నాం. అలాగే నీ విషయంలో కూడా, నీ జీవితంలో కూడా ఏ పరిస్థితి అయినా, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా భయపడకు. యెహోవా సాబోతుగా ఈరోజు మీ ఇంట్లోనికి వస్తున్నాడు. ఆయన ఖచ్చితముగా నీ శత్రువు మీద జయమిస్తాడు దేవుడు. నీకు నీ శత్రువు మీద జయమిస్తాడు ఆయన. శత్రువులను జయించడానికి అవసరమైన శక్తినిస్తాడు ఆయన, జయమిస్తాడు ఆయన. యెహోవా సాబోత్ అనేటువంటి పదాన్ని ఉచ్చరిస్తూ ఈ రోజంతా కూడా మీరు దేవునితో సహవాసం చేయండి, ప్రార్థన చేయండి. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు వందనాలని హన్నా ప్రార్థన చేసినట్లుగా మీరు కూడా ప్రార్థన చేయాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, సర్వాంతర్యామి, సృష్టికర్త, సజీవుడా నీకు వందనాలయ్యా. సైన్యములకు అధిపతి నీకు వందనాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలయ్యా. ఎవరెవరు ఏ పోరాటాల్లో ఉన్నారో, ఏ యుద్ధములలో ఉన్నారో, ఈరోజు సైన్యములకు అధిపతిగా యెహోవా సబ్బాత్గా నాయన, యెహోవా సాబోత్గా నాయన వారి జీవితాల్లో అద్భుతం జరిగించమని అడుగుచున్నాను ప్రభువా. ఈరోజే జయము ప్రకటించమని అడుగుచున్నాను. శత్రు సైన్యాన్ని పారద్రోలండి. అది వ్యాధి అయినా, వేదన అయినా, అప్పు అయినా, వ్యసనమైన యేసునామంలో ఆయా గృహాలలో నుంచి అది పారిపోవునుగాక. దేవా, నీ గొప్ప కార్యాలు, సైన్యములకు అధిపతి గొప్ప కార్యాలు అక్కడ జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.